కుటుంబానికి అన్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాల్సిందే. అహ్మద్ గారు, గిరిజనులు కదా, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు కదా, కావాల్సిందే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు. కావాల్సిందే వాళ్ళది కూడా వచ్చింది. ముందు మీ గురించి చెప్తా వినండి. ముందు మీరు చెప్పిన 3 పాయింట్లు ఇందాకటి నుంచి ఏదో బాక్సులు ఈవీఎంలు అని చెప్తా ఉన్నారు. మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా ఈవీఎంలే, మేము వెళ్ళినప్పుడు కూడా ఈవీఎంలే. 2024 ఎలక్షన్ లో మీరు అధికారంలో ఉన్నారు, పోలీస్ యంత్రాంగం మీ కింద ఉంది, ఆ రోజు ప్రభుత్వంలో మీరున్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే అహ్మద్ గారు ఇక్కడ మళ్ళీ ఆ పాయింట్ రేస్ చేస్తే ఆయన ఏమంటారు, అక్కడ బీజేపీ ఉంది కాబట్టి మీకు సపోర్ట్ చేస్తున్నారు పాయింట్ రేస్ చేస్తారా? మేడం, నేను అసలు కాంట్రవర్సీలోకి వెళ్ళట్లేదు. నేను అనేది ఏంటంటే, అన్నగారు మీకు ఒక పార్టీ ఉంది, పార్టీ నమ్ముకొని చాలా మంది కింద స్థాయిలో కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు అన్యం పుణ్యం కూడా ఎరుగుంటారు పాపం, ఆ పార్టీ మీద నమ్మకంతో ఉంటారు. మీరు ఇట్లాంటి మాటలు చెప్పి వాళ్ళని అసలు ఇప్పుడు ఒకవేళ మిషన్లే హ్యాక్ చేయటమో ఇవన్నీ చేయటం ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఈ సంవత్సరం ఒక్క నిమిషం. హలో చెప్పండి, వింటున్నాం. మిషన్లే హ్యాక్ చేసి ఆర్ట్ కనుక ఎవరికన్నా వస్తే ఈసారి చేస్తారు, వచ్చేసారి చేస్తారు, ఆ వచ్చేసారి కూడా చేస్తారు. ఇంకా మరి ఎన్నికలు ఎందుకు, పోరాటాలు ఎందుకు? మీరు అదే నమ్మితే పోరాటమే చేయకూడదు. మీరు అదే కరెక్ట్ అని నమ్మితే పోరాటమే చేయకూడదు అసలు. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఇది ఎన్నికల కమిషన్ నుంచి జరిగింది. ఎన్నికల కమిషన్ అన్నది ఈ దేశాన్ని, భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని చేసేది. కాబట్టి మేము దాంట్లో ఎటువంటి పార్టీగా కూడా అలైన్ అవ్వం. కాబట్టి దయచేసి వాళ్ళని మాట్లాడేటప్పుడు కనీసం వాళ్ళ మనుషులకైనా మనసుకి ఇది చేసే మాటలు, ఎందుకంటే జనం ఆలోచిస్తున్నారు ఈ రోజు. రెండోది, ప్రభుత్వం ఎందుకు పోయింది అంటే పోయింది ఈ రోజు. ఆ రోజుల్లో వచ్చే కూలి పని చేసేవాడికి కూలి లేకపోయింది, ఏది మెకానికల్ కి పని లేకుండా పోయి అన్ని మొత్తం ప్రతి వ్యవస్థలో మీరు చేసిన గవర్నెన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల ఈ రోజు ఈ మెజారిటీలు రావడం జరిగింది. కాబట్టి రెండోది ఇంకోటి చెప్తా ఉన్నారు అన్నగారు, ఏదైతే ఏదో 3 లక్షలు ఇచ్చాం, 4 లక్షలు ఇల్లు ఇచ్చాం, ఎక్కడిచ్చిన ఇల్లు అరాచకంగానే ఇచ్చారు. నిజమైన పేదవాళ్ళకి, నిజమైన అర్హులకి గుంటలు ఇచ్చారు. ఈ రోజు వానలు పడితే పడవలు కొనుక్కొని తిరిగే పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు అక్కడ. కాబట్టి మీరు చేసిన ఏదైతే ఉందో మిస్గవర్నెన్స్, దానివల్లే మీకు ఓట్లు పడలేదు. అలాగే మీరు చెప్తా ఉన్నారు మోసం చేశారు. ఎవరు మోసం చేశారు? మీ అన్నగారేమో ప్రేమాభ్యతలు కనపడలేదు అన్నారు, మీరేమో ఇప్పుడు వచ్చి మోసం చేశారు అంటున్నారు. మీరు మోసం చేశారు కాబట్టి, ఆ రోజు మీరు చెప్పిన గవర్నెన్స్ అందించలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటేసుకున్నారు. దాన్ని స్వీకరించుకొని మీరు చేసుకున్న తప్పుల్ని, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేసామన్న చూసుకుని దాని మీద వర్కౌట్ చేసుకోవడం ఒక రాజకీయ పార్టీ యొక్క లక్షణం. అది కాకుండా మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఏం పని చేస్తే దాన్ని ఎట్లా బురద చల్లాలి, ఏం చేయాలి, మీరే కనుక ఇది చేసి ఉంటే అసలు 1500 మంది రైతులు వచ్చేవాళ్ళు కాదు కదా. అలాగే మీరేదో 98 మంది, సరే నాకైతే ఆ 98 మంది జరిగింది కరెక్టే, నేను దాన్ని ఇది చేయట్లేదు. కానీ 98 మందికే ఇచ్చి మిగతా 1500 మందికి ఇవ్వలేదంటే అక్కడ ఏం మతలబ్ జరిగింది అన్న దాని మీద ఒకసారి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీకున్న 98 మందిలో ఇంట్రెస్ట్ ఏంది, లేనిదేంది? రెండోది సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటున్నాను. ఈ ప్రపంచంలో 99 లో వచ్చిన అతిపెద్ద సాఫ్ట్వేర్ సంక్షోభమే 6 నెలల్లో తీర్చేసింది మైక్రోసాఫ్ట్. కాబట్టి 3 సంవత్సరాలు ఫిక్స్ చేయలేని సాఫ్ట్వేర్ ఇష్యూ ఏంటో అది ప్రజలకు అర్థం కావాలి. లేకపోతే ఇక్కడ చదువుకుని ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారు ఈ డిబేట్ లో కూడా వాళ్ళకైతే అర్థమైంది కదా. సాఫ్ట్వేర్ అనేది ఒక ఎర్రర్ ఉంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు మహా అయితే. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెయ్యాలని ఉంటే ఆ రోజు చేసి ఉండేవాళ్ళు, చేయకూడదు అనుకున్నారు. వాళ్ళకి ఏదో అక్కడ ఆశించింది జరగలేదని నేను కోరుతా ఉన్నా. కాబట్టి నేను మాట్లాడుతూ ఒకటే చెప్తా ఉన్నాం, మేము ప్రభుత్వం కమిటెడ్ గా ఉన్నాం, ప్రజల పట్ల కమిటెడ్ గా ఉన్నాం. అలా నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను అసలు మాట్లాడలేదు. మీరు మాట్లాడతానంటే నెక్స్ట్ టైం నుంచి నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది. సంబంధించి రైతులను ఐడెంటిఫై చేశారు, అన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు ఒక మాట చెప్పండి, ఏం చేశారు అడగండి, అన్నని అడగండి. వీళ్ళు చేసిన ప్రొసీజర్ ఏందో అసెంబ్లీ కౌన్సిల్లోనంట ఆయన మాట్లాడాడంట. అనగానే పవన్ కళ్యాణ్ గారు పోయారు, మీటింగ్ పెట్టారు, ప్రకటించేసారు, అయిపోయింది. ఇంకా అయిపోయింది అంతే. ప్రకటిస్తాం కాదు, మేము రిజిస్ట్రేషన్ సొమ్ము తీసుకోకుండా మీ భూమి ఎట్ట తీసుకున్నాం అట్లా ఇచ్చేసాం. ఇది ప్రకటన మాత్రమే అన్న. ఇప్పుడు ప్రొసీజర్ అంతా జరిగిద్ది, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళందరికీ
కావాల్సిన డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. దీని మీద అనవసరంగా మీరు మాట్లాడి మీ యొక్క ఉన్న ఇంత కొంత ఇమేజ్ చెడగొట్టుకోవద్దు. ఎస్, ప్రభుత్వం చేసింది, కరెక్ట్ గా చేసింది, ఓకే డన్, దీంతో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మాట్లాడి మెల్లగా. కాబట్టి నేను ప్రజలకైతే ఈ వేదిక ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మేము కూటమి అన్నా, నేను ఒక నిమిషం మీ గురించి మాట్లాడలేదు, మీ పార్టీ గురించి మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మేము మా ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాం, మా కూటమి ప్రభుత్వం నుంచి ఇటువంటి మంచి పరిపాలనే మీకు అందిద్ది. రానున్న రోజుల్లో అనేక మంచి పనులు జరుగుతాయి. ఈ రాష్ట్రం ప్రపంచ పటంలో ముందుండిద్ది. అలాగే అమరావతి ఈ ప్రపంచ రాజధానిలో ఒక ముఖ్యమైన రాజధానిగా రానున్న రోజుల్లో మీ ఈ ప్రపంచ పటం మీద కనపడిద్దని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, మస్తానరావు గారు. మేడం ఇందాక ఇప్పుడు